మీ ఇంట్లో నుండే అధిక బరువును తగ్గించుకోండి సులభంగా. కాంటాక్ట్ 9293604899. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. కరీంనగర్ లో ప్రస్తుతం మనం లోయర్ మానేల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ SRSP ఆఫీస్ లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ విజయ్ ఇక్కడ ప్రమాదవశాత్తు మృతి చెందడం అయితే జరిగింది. ఇక్కడ అసలు ఒక కుటుంబం తన పిల్లలతో కలిసి అలా ఆహ్లాదకరంగా లోయర్ మానేల్ డ్యామ్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో చిన్న పిల్లలు ఇద్దరు కూడా కాలు జారి దానిలో పడిపోవడం అయితే జరిగింది. పిల్లల్ని కాపాడే క్రమంలో విజయ్ కూడా నీళ్లలో దూకేశాడు. సో దానివల్ల ఇక్కడున్న మత్స్యకారులు ఆ పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేశారు. పిల్లల్ని ఎట్టకేలకు కాపాడిన తర్వాత విజయ్ ని కాపాడలేకపోయారు. సో దానివల్ల అతను చాలా కొట్టుమిట్టాడుతూ నీళ్లలో మృతి చెందడం అయితే జరిగింది. ఆసిఫాబాద్ SRSP ఆఫీస్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు విజయ్. సో ఈ విధమైన సంఘటన వల్ల వాళ్ళ ఇంట్లో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. సో చూసుకోవచ్చు మీరు, అక్కడ చెప్పులు కూడా తేలియాడుతున్నాయి. సో ఇలాంటి ప్రమాదకరమైన స్థానంలో ఇక్కడ చాలా పిల్లల్ని తీసుకొచ్చి సెల్ఫీలు దిగుతూ చేయడం చాలా తప్పు. తీవ్రమైన విషాదం అయితే వాళ్ళ ఇంట్లో చోటు చేసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. పిల్లల్ని కాపాడే క్రమంలో ఇక్కడ ఉన్న జాలర్లు కూడా వాళ్ళు కూడా చాలా మట్టికి కృషి చేశారు కాపాడడానికి. దానివల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఇంతకు ముందు జరిగిన సంఘటనలో చిన్నారి ప్రాణాలను కాపాడి హీరోగా నిలిచారు శంకరయ్య గారు జాలరీ. సో వారైతే ఒకసారి వారి మాటల్లో విందాం అసలు ఏం జరిగిందో. నమస్తే అండి. నమస్కారం. యాక్చువల్లీ ఏమైంది? మేము ప్రతిరోజు చేపల వేటకి వెళ్తామండి. అదే మాదిరిగా ఈరోజు కూడా వెళ్ళేటప్పటికి మాకు వారు ఒక కినాల దగ్గర వాళ్ళు ఫోటో షూట్కి వచ్చిండ్రట. మామూలుగా ఒక ఫ్యామిలీ తోటి మొత్తం వచ్చిండ్రు. వాళ్ళు వచ్చిన తర్వాత ఫోటో దిగుతుండ్రు. ఒక అమ్మాయి జారి పడ్డదట. పడేతోటి వీళ్ళు ముగ్గురు అక్కడ మునుక్కుంటూ వెళ్తున్నారు. నేను అక్కడనే ఉండేసరికి వాళ్ళు అరుస్తుండ్రు. చాలా మంది ఉన్నారు, ఇక ఉరుక్కుంటూ అరుస్తుండ్రు. నేను కూడా తొందరగా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు మునుగుతున్నారు. ఇక ఆయన అరుస్తూ వెళ్ళిన వాళ్ళ దగ్గరికి అరుస్తూ వెళ్ళిన. అక్కడ నుంచి ఉన్న వాళ్ళని తెప్పలు, మా నీళ్ళలో దిగే తెప్పలు ఉంటాయి, వాటిని వేయండి అరుస్తూ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసేసరికి వాళ్ళు నీళ్ళలో తెప్పలేసరికి నేను ఇక్కడ నుంచి వచ్చి వాళ్ళని డైరెక్ట్గా దుంకేసిన. నీళ్ళలో దుంకి బాబుని పట్టుకున్నా. ఒకటే ఏళ్ళు దొరికింది, కొస్సేళ్ళు మునుగుతుండు. వాళ్ళ డాడీ ఆల్రెడీ మునిగేసిండు. ఆ పాప ఆడ మునుగుతుంది. ఈ బాబుది వేలు పట్టుకొని తెప్ప మీదకి ఎక్కించుకున్నా. ముంగట పాప మునుగుతుంది. ఆ పాపను కూడా మళ్ళీ తీసుకొని మళ్ళీ తెప్ప మీదకి ఎక్కించుకున్నా. వీళ్ళిద్దరిని దరికి చేర్చిన. చర్చ లోపలనే వాళ్ళ డాడీ గురించి వెతికిన, దొరకలేడు. ఇక మిస్ అయిపోయిండు వాళ్ళ డాడీ. వీళ్ళిద్దరిని అయితే సేవ్ చేయగలిగిన. సో సంఘటన స్థలంలో ఎంతమంది ఉన్నారు? నేను ప్రస్తుతానికి ఒక్కనే వెళ్ళిన. అక్కడికైతే వాళ్ళు చాలా మంది చూడనీకి వచ్చిన వాళ్ళు అరుస్తూ వాళ్ళు లోపలికి వెళ్ళిరు. అక్కడ దిగిండ్రు, డ్యామ్ కట్టకు దిగిండ్రు కానీ వాళ్ళు ఏం చేయలేకపోతుండ్రు, చూస్తున్నారు. నేను అరుస్తూ వెళ్ళి వాళ్ళను తెప్పల నీళ్ళల్లో వేయమన్నా. నేను డైరెక్ట్ వెళ్ళి దుంకి వాళ్ళని తీసుకొని తెప్పల మీద ఎక్కించుకోగలిగిన. సో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు? వారు 4 మెంబర్స్, వాళ్ళ సిస్టర్ ఉన్నట్టుంది 5 మెంబర్స్ వచ్చిన్నారు. 2 లేడీస్ బయట ఉన్నారు. వీళ్ళు ముగ్గురు నీళ్ళలో కొట్టుకున్నారు. సుమారుగా ఏ ప్రాంతంలో జరిగింది సంఘటన? ఇది మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో జరిగింది. 2 గంటల మధ్యలో జరిగింది. వీళ్ళు ఎటో టెంపుల్కి వెళ్ళేసి వచ్చిండ్రట. వచ్చి అక్కడ చూద్దామని ఫోటో దిగుదామని వచ్చేసరికి ఆయనతో వాళ్ళకు అనుకోకుండా ఇలా అయిపోయింది. సో పిల్లలు సుమారుగా ఎంతసేపు నీటిలో తేలి ఆడుతున్నారు? నేను ఒక 1/2 కిలోమీటర్ కొంచెం దూరం నుంచి రన్నింగ్లో వెళ్ళేసరికి వాళ్ళు పైనే ఉన్నారు. కొంచెం ఇక నేను దగ్గరికి వెళ్ళే లోపల మునిగేసే లోపల నేను తీసుకున్నా వాళ్ళిద్దరిని. కనుక వాళ్ళిద్దరు దొరికింది, కానీ వాళ్ళ డాడీ అనేటైనా ఇక మునిగేసిండు. ఆయన గురించి కూడా వెతికాను, దొరకలేడు, మిస్ అయిపోయింది. సో ఆ సమయంలో లేక్ పోలీసులు ఎవరు లేరా? అక్కడ అందుబాటులోనైతే ఎవరు ఉండరు. మామూలుగా చూస్తారు, వెళ్తారు. కానీ మేము ఫోన్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మాకు వాళ్ళ దగ్గర ఉన్న వాటితోటి సహకారంతో ఆ బాడీని తీయగలిగినాం. సుమారుగా ఆ ప్రాంతం ఎంత లోతు ఉంటుంది? వాళ్ళు పడిన ప్రాంతం ఇంత లోతే ఉంటుంది. మనము ఒక 2-3 ఎత్తు లోతు ఉంటుంది.
సో చూశారు కదా, సుమారుగా 1 గంటల ప్రాంతంలో అయితే ఇలా ఈ సంఘటన అయితే జరిగింది. సో చిన్నపిల్లలు ఇద్దరిని కూడా ప్రాణాలకు తెగించి శంకరయ్య గారు కాపాడారు, కానీ వారి తండ్రిని మాత్రం కాపాడలేకపోయారు. సో వారైతే మృతి చెందడం అయితే జరిగింది. సో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. మానేరు డ్యామ్ లోపలికి వచ్చినప్పుడు సెల్ఫీలు దిగుతూ ఇట్లాంటి ప్రమాదాలు పొంచి తెచ్చుకుంటున్నారు. సో కెమెరా పర్సన్ బొద్దుల ప్రశాంత్తో వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.